హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ హృదయ స్పందన 29వ భాగాన్ని వినేద్దాం. సంజయ్ గురించి వంశీ చెప్పినవి ఆలోచిస్తూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని వినపడేసరికి డోర్ వైపు చూశారు ప్రసాద్ గారు. చెప్పు భాస్కర్ అన్నాడు ప్రసాద్. సార్, డాక్టర్ సంజయ్ వచ్చారు, పంపించమంటారా అన్నాడు భాస్కర్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు సంజయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ సంజయ్. ఏంటి పిలుపు మార్చావు అన్నాడు ప్రసాద్. అదేమీ లేదు అంకుల్, హాస్పిటల్లో ఉన్నాం కదా అని చిన్నగా అన్నాడు సంజయ్. ఇవన్నీ బాగా తెలుసు. డ్యూటీ టైంలో బయటికి వెళ్ళకూడదన్న విషయం మాత్రం తెలీదు, అంతేనా సంజయ్? అదేంటి అంకుల్ అలా అంటారు? డ్యూటీ టైంలో వెళ్ళడం ఏంటి? నాకు అర్థం కావడం లేదు అన్నాడు సంజయ్. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నేను హాస్పిటల్లోనే ఉన్నాను అంకుల్, ఎక్కడికి వెళ్ళలేదు. ఒక పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్ళాను. సీసీ ఫుటేజ్ నువ్వు బయటికి వెళ్ళినట్టు చూపిస్తుంది. అది అంకుల్, అది అంటే చూడు సంజయ్, నేను వెళ్ళొద్దని చెప్పడం లేదు, కానీ వెళ్ళేటప్పుడు ఎవరికైనా అప్పగించి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా సీరియస్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నాడు ప్రసాద్. సారీ అంకుల్, కొంచెం అర్జెంటుగా ఇంటి నుండి ఫోన్ వస్తే వెళ్ళాను, ఇంకెప్పుడు అలా చేయను. ఐఎమ్ సారీ అంకుల్ అన్నాడు. నేను ఒక విషయం అడుగుదామని పిలిచాను సంజయ్. ఏంటి అంకుల్ చెప్పండి, నాకు తెలిస్తే తప్పకుండా చెబుతాను అన్నాడు సంజయ్. డాక్టర్ అంజలి, అదే 2 years మన హాస్పిటల్లో వర్క్ చేసింది కదా, ఆ అమ్మాయి ఎందుకు మానేసి వెళ్ళింది? వేరే ఎక్కడైనా చేస్తుందా అన్నాడు ప్రసాద్. సంజయ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈయనేంటి అంజలి గురించి అడుగుతున్నాడు? ఎవరైనా అంజలి గురించి ఈయనకి చెప్పారా అని మనసులో అనుకున్నాడు. సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు ప్రసాద్. ఏం లేదు అంకుల్, ఆ అమ్మాయికి వేరే హాస్పిటల్లో మంచి ఆఫర్ వచ్చి వెళ్ళిందని విన్నాను. అంటే మన హాస్పిటల్ కంటే మంచిదా? అలాంటిది సిటీలో ఉందా? ఇక్కడ వదులుకొని వెళ్ళేంత హాస్పిటల్ ఏముంది అన్నాడు ప్రసాద్. ఏమో అంకుల్, అందరూ అలానే అనుకుంటున్నారు. అందరూ అన్నాడు సంజయ్. అందరూ అలానే అనుకుంటున్నారా, లేక ఆ అమ్మాయిని మన హాస్పిటల్లో ఎవరో డాక్టర్ చీట్ చేస్తే వెళ్ళిందని అనుకుంటున్నారా? అమ్మో, ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు అని మనసులో అనుకున్నాడు సంజయ్. అవును అంకుల్, మీరు చెప్పింది నిజమే. ఎవరో చీట్ చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేసిందని, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిందని విన్నాను. అవునా? మరి ఇంతకుముందు అడిగినప్పుడు ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడావు. మీతో ఆ అమ్మాయి గురించి చెడుగా చెప్పడం ఎందుకని అన్నాడు సంజయ్. అయితే ఆ అమ్మాయి గురించి మంచిగా ఆలోచించి నాతో చెప్పలేదంటావు. మరి ఆ అమ్మాయిని ప్రేమించారని, పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేసినప్పుడు ఆలోచించలేదే? అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సంజయ్. అర్థం కాకపోవడానికి నువ్వు చిన్న పిల్లాడివి కాదు. నేనేం చెబుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోకపోవడానికి. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఆ అమాయకురాల్ని ఎలా మోసం చేయాలనిపించింది? మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు. గీతు, మీ చెల్లెలు మధురిమ, వాళ్ళలాంటి ఆడపిల్లే కదా అంజలి. ఏంటి ఏం మాట్లాడవు? మొకాన నెత్తురు చుక్కలేదు. సంజయ్కి తల వంచుకొని కూర్చున్నాడు. సంజయ్, ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరు మనుషులు దగ్గరై చివరకు ఆ ప్రేమే లేదని దూరం అవడం కాదు ప్రేమంటే. ఇక్కడ ఉన్నది ప్రేమ కాదు, వాళ్ళకి కావాల్సింది కూడా ప్రేమ కాదు. చెప్పుకోవడానికి, కలిసి తిరగడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అది ఒక సాకు. వాళ్ళ అవసరాలు తీరాక ఎవరి దారి వారిది. అసలు నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసా? దీపం వెలిగించడం చాలా తేలిక సంజయ్, కానీ ఆ దీపం ఆరిపోకుండా ఉంచడం చాలా కష్టం. ప్రేమించడం కూడా తెలియకే, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కష్టం. గాలికి దీపం ఆరిపోకుండా చేతులు అడ్డు పెడతారు. అలా ఆరిపోయే దీపంలా కాకుండా వెలిగే వెలుతురులా ఉండాలి ప్రేమంటే. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. సంజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంట్గా కూర్చున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసాక డిస్మిస్ చేద్దామని అనుకున్నాను, కానీ మీ అమ్మ, నాన్న, చెల్లి ముఖం చూసి నేను వదిలేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. రేపటి నుండి నీ ప్లేస్లో డాక్టర్ సుధీర్ వస్తారు. నా మంచితనాన్ని పిరికితనంగా భావిస్తే నాలో ఇంకో యాంగిల్ దాగుంది. దాన్ని బయటకు తీస్తే భరించడం నీ వల్ల కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు. ఇక వెళ్ళు అని సీరియస్గా చెప్పారు. సంజయ్ తన కోపాన్ని అణుచుకుంటూ, మీలో ఇంకో యాంగిల్ కాదంకుల్, నాలో ఇంకో యాంగిల్ మీకు తెలీదు, చూపిస్తా ఈ సంజయ్ అంటే ఏంటో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వంశీ అంతా జరిగిన విషయాన్ని చెప్పి, ఇవండి మన సంజయ్ గారి లీలలు అని శ్రీ, తార, సుధీర్ వైపు చూశాడు. అందరూ చాలా నీరసంగా కూర్చుని ఉన్నారు. ఏంటి అందరూ అలా అయిపోయారు అన్నాడు వంశీ. ఎంత మోసం! ఒక అమాయక ఆడపిల్లని ఇంతగా దగా చేస్తాడా? వాడిని కోసి ఉప్పు కారం పెట్టాలి. వెధవ, సన్నాసి, ఏబ్రాసి ముఖమే. ఇంకా అబ్బా, సమయానికి ఈ తిట్లు గుర్తు రావడం లేదు. అనుకున్నది తార. ఏంటి ఆ తిట్లు? నువ్వు డాక్టర్ కోర్స్ చదివావా లేక తిట్లు కోర్స్ చేసావా అన్నాడు శ్రీ. మరి వాడిని తిట్టాలా లేక ఇంకేమైనా చేయాలనా? కటింగ్ షాప్లో కత్తెర దొంగలించే ఫేసు, పిచుకుల బూట్లో పీసు మిఠాయి వెతికే పింజారి విధవ, కుక్క వెంటబడుతుంటే పరిగెత్తుకుంటూ వోడాఫోన్ సిమ్ తీసి పడేసే అక్కుపక్షి. చాలు చాలమ్మా తారాదేవి గారు, ఇంకా చాలు.
మీ ఆవేశం తగ్గించుకొని శాంతించండి అంటూ వంశీ 2 చేతులెత్తి దండం పెట్టాడు. సుధీరు, శ్రీ గట్టిగా నవ్వేశారు. తార బొంగుమూతి పెట్టుకుని, పోండి, నాకు కోపం వచ్చింది, నేను వెళ్తున్నాను అంటూ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోయింది. సరే రా వంశీ, నేను తారని తీసుకుని ఇంటికి వెళ్తున్నాను, బాయ్ సుధీర్ అన్నాడు శ్రీ. వంశీ, సుధీర్ బాయ్ శ్రీ అన్నారు. వంశీ తన క్యాబిన్కి వెళ్ళాడు. వంశీకి ఫోన్ చేసి నైట్కి అందరినీ, అంటే శ్రీ ఫ్యామిలీ, తారా ఫ్యామిలీ, సుధీర్, కావ్య, అనన్యని భోజనానికి రమ్మని చెప్పాడు ప్రసాద్. ఈవినింగ్ వంశీ, గీత, అనన్య ఇంటికి రాగానే మావయ్య ఈరోజు నైట్కి మనలందరినీ భోజనానికి పిలిచారని చెప్పాడు. అందరితో రఘురామ్ గారు, మూర్తి గారు సరే అని అన్నారు. ప్రసాద్ గారు పర్సనల్గా రఘురామ్ గారికి, మూర్తి గారికి ఫోన్ చేసి భోజనానికి రమ్మని చెప్పారు. రఘురామ్ గారు, మూర్తి గారు తప్పకుండా వస్తామని చెప్పారు. అందరూ ప్రసాద్ గారింటికి వెళ్లారు. గీత అందరినీ కవితకి పరిచయం చేసింది. వంశీ ప్రసాద్ గారికి, రఘురామ్ గారిని, మూర్తి గారిని పరిచయం చేశాడు. రండి మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇద్దరిని తీసుకుని తన పర్సనల్ రూమ్కి తీసుకెళ్లాడు ప్రసాద్. ఇక్కడ ఆడాళ్ళంతా కలిసిపోయి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. తొందరగా మా గీతుకి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అన్నది కవిత. అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు, ఇంకెందుకు ఆలస్యం అన్నారు జానకమ్మ. ఇద్దరు సెటిల్ కూడా అయ్యారు. చేసేస్తే మన బాధ్యత తీరి ప్రశాంతంగా గడవచ్చు, వాళ్ళకి పుట్టే పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు అన్నాడు వసుంధర. కొన్ని రోజులు ఆగి చేసుకుంటామన్నారు, లేకుంటే చదువు పూర్తి అవ్వగానే చేసేవాళ్ళం అన్నారు కవిత. వంశీ చాలా మంచివాడు, అతని పద్ధతులు, నడవడిక, పెద్దలంటే గౌరవం ఉన్నాయి అన్నది సుధా. గీత చాలా అదృష్టవంతురాలు, ఇద్దరిని మొదటి నుండి చూస్తున్నాం కదా. గీత కూడా బంగారు బొమ్మలా ఉంటుంది, ఇద్దరు ఈడు జోడు చక్కగా ఉంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ప్రసాద్ గారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. కాదు విందాం రండి. రఘురామ్ గారు, మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది అన్నారు ప్రసాద్. కాలేజ్ రోజుల నుండి స్టూడెంట్స్ లీడర్గా ఉండేవాడిని, అప్పటి నుండి రాజకీయ జీవితం మొదలైంది. ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇన్ని పార్టీలు ఉండగా మీరు ఈ పార్టీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నాడు ప్రసాద్. ప్రజలకి మంచి చేయాలనే దృక్పథంతో నడుస్తున్న పార్టీ మాది. పార్టీ అభ్యుదయ భావాలు అన్నీ నచ్చి ఈ పార్టీలోకి వచ్చాం. గత 30 ఏళ్ళుగా ఈ పార్టీలోనే ఉన్నాం. మిగతా వాళ్ళలాగా పార్టీలు మార్చడం నాకు నచ్చదు అన్నాడు. ఇలా కాసేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. మీరు ఏమీ అనుకోకంటే నాదొక సలహా అన్నాడు ప్రసాద్. భలే వారండి మీరు ప్రసాద్ గారు, అనుకునేదేం చెప్పండి అన్నాడు. చెప్పండి ప్రసాద్ గారు అన్నాడు మూర్తి గారు. ముందు మీరు ఈ గార్లు బూర్లు ఆపి ప్రసాద్ అని పిలవండి. మీరు కూడా అలా పిలవకూడదు, ఏమంటారు బావగారు అన్నాడు మూర్తి. అంతే మీరు కూడా గారు వదిలేయండి. ముగ్గురు నవ్వుకున్నారు ఒకరినొకరు చూసుకొని. శ్రీ వంశీతో ఎంఎస్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా మంచి విషయం ఇది, చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అన్నారు మూర్తి. నేను ఎప్పుడో చెప్పాను చేయమని, వాడే ఏ విషయం చెప్పుకున్నా సైలెంట్గా ఉన్నాడు అన్నాడు రఘురామ్. ఇప్పుడే అడిగేద్దాం వాళ్ళని అని చెప్పి శ్రీ వంశీని పిలిచారు ప్రసాద్ గారు. ఇద్దరు రాగానే వాళ్ళకి ఈ విషయం చెప్పారు. మీరు ఒప్పుకుంటే మనకి తెలిసిన కాలేజ్ ఉంది, అడ్మిషన్ కోసం ట్రై చేస్తాను, నాకు తెలిసి ఖచ్చితంగా దొరుకుతుంది అన్నారు ప్రసాద్ గారు. శ్రీ వంశీ తారా గీతతో మాట్లాడి ఏ విషయం చెబుతామన్నారు. మంచి విషయమేగా, మీ జీవిత భాగస్వామి కూడా మీ నిర్ణయంలో భాగం ఇస్తున్నందుకు అన్నాడు ప్రసాద్. రఘురామ్ గారు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్యోన్యంగా ఉంటే మంచిదేగా, అలాగే కానివ్వండి అన్నారు. మధ్యలో వచ్చింది మధ్యలో పోతాయి అంటారు మూర్తి గారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మనం మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది, కాబట్టి తన నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. శ్రీ వంశీ బయటికి వచ్చి తారా గీత వాళ్ళతో డిస్కషన్ చేసి ప్రసాద్ గారికి ఓకే అని చెబుతారు. అందరూ భోజనాలు చేసి ఇంటికి వచ్చేశారు. అలా 4 రోజులు గడిచాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు. సంజయ్ ఈ 4 రోజులు హాస్పిటల్కి రాలేదు. ఆ రోజు సంజయ్ వచ్చాడు. తనకి అలాట్ చేసిన క్యాబిన్కి వెళ్ళాడు. కాసేపటికి నర్సుని పిలిచాడు. చెప్పండి డాక్టర్ అన్నది నర్స్. డాక్టర్ తారా బిజీగా ఉన్నారా లేక ఫ్రీగా ఉన్నారా అనేది చూసిరా అన్నాడు సంజయ్. నర్స్ కొంతసేపటికి డాక్టర్ తారా ఫ్రీగానే ఉన్నారు అని చెప్పింది. ఎవరు పేషెంట్ లేరు అన్నది. సరే నువ్వు వెళ్ళు అని తారా క్యాబిన్ వైపు నడిచాడు సంజయ్. తారా క్యాబిన్లో గుడ్ మార్నింగ్ డాక్టర్ సితారా అన్నాడు సంజయ్. అబ్బా ఇప్పుడు వీడెందుకు వచ్చాడా అని అనుకుంటూ గుడ్ మార్నింగ్ డాక్టర్ సంజయ్ అన్నది తారా. ఏంటి వీడెందుకు వచ్చాడని అనుకుంటున్నావా? ఇక రాడలే హ్యాపీగా ఉందామని అనుకున్నావా? ఎంత నంగనచలా నటించావే, అంకుల్ దగ్గరికి వెళ్ళి నా మీదే కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అన్నది తారా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లా ఏమి నటిస్తున్నావే? మిస్టర్ సంజయ్ ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను నటించడం ఏంటి అన్నది తారా. నువ్వేమో ఆ శ్రీగాడితో రొమాన్స్ చేయొచ్చు, మేం చేస్తే మాత్రం తప్పు. ఇద్దరు హోటల్స్కి తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నేను అందంగా లేనా? వాడికంటే బాగానే ఉంటానే,
డబ్బు కూడా బాగానే సంపాదించాను అన్నాడు సంజయ్. డాక్టర్ సంజయ్ మాటలు మర్యాదగా రానివ్వండి అన్నది తార. మాటలు ఎంతో విలువైనవి, జాగ్రత్తగా వాడాలి. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా బిందెడు మంచినీళ్ళకే విలువ. అలాగే నీ దగ్గర డబ్బులేని ఉన్నా నీలో ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. మరి వాడిలో ఏం మంచితనం చూసి వాడితో తిరుగుతున్నావు అన్నాడు సంజయ్. మనం జీవితంలో ఎందరో వస్తుంటారు, ఎందరో పోతుంటారు. అందరూ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అన్నది తార. రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడు అంతటి వాడికే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండవలసిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిది, ఎవరిష్టం వారిది. ఏంటి వింటున్నాను కదా, తెగ నీతులు చెప్తున్నావు అంటూ తన సీటు దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడాడు సంజయ్. తారా భుజాలు పెట్టుకుని గట్టిగా గదమాయించాడు. డాక్టర్ సంజయ్, వాట్ ఈస్ దిస్ అన్నది తార. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. ఎందుకు వాడితో అంత ఇదిగా తిరుగుతున్నావు? నాతో ఉండు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు సంజయ్. వాట్ రబ్బిష్ యువర్ స్పీకింగ్. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని శ్రీకి కానీ తెలిస్తే నిన్ను ఏం చేస్తాడోనని తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నది తార. ఏంటి వాడు అంత పెద్ద హీరోనా? రమ్మను చూద్దాం, వాడు నేను అని అంటూ తార భుజాల్ని గట్టిగా ఆదిమాడు సంజయ్. ఇట్స్ హర్టింగ్ మీ, ప్లీజ్ లీవ్ మీ సంజయ్ అన్నది తార. సంజయ్ తార క్యాబిన్లోకి వెళ్ళగానే ఏం జరుగుతుందో గమనించిన నర్స్ పరిగెత్తుతూ వెళ్ళి శ్రీకి చెప్పింది. శ్రీ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా తార క్యాబిన్ వైపు వెళ్ళాడు. అప్పుడే రౌండ్స్కి వెళ్ళి వస్తున్న వంశీ శ్రీని చూసి ఏమైందని అక్కడే ఉన్న నర్సుని అడిగాడు. నర్స్ వంశీకంతా చెప్పింది. అంతే, వంశీ కూడా పరుగున శ్రీ వెనకాలే వెళ్ళాడు. ఎప్పుడైతే తార సంజయ్తో ఇట్స్ హర్టింగ్ అని చెప్పిందో సంజయ్ తారని విసురుగా ముందుకు లాగి వదిలేశాడు. తార కిందికి పడిపోవడం, శ్రీ డోర్ తీసుకుని రావడం ఒక్కసారిగా జరిగాయి. శ్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తారని కింద పడకుండా పట్టుకున్నాడు. తార వైపు ఒకసారి చూసి తన సీట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. తార ఇంకా చిగురుటాకులా వణుకుతుంది. వావ్, వాట్ ఏ సీన్ అని క్లాప్స్ కొట్టాడు సంజయ్. సంజయ్ వైపుకి తిరిగి ఒక్కటి పికాడు. సంజయ్కి ఒక్కసారిగా గూబ గుయ్యమంది. హౌ డేర్ యూ, నన్నే కొడతావా? అసలు నేను ఎవరినని కొడుతున్నావు? ఇక్కడ ఉందా లేక అన్నాడు సంజయ్. లేడీస్తో ఇలాగనే బిహేవ్ చేసేది? వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అయినా తార నిన్ను ఏం చేసిందని తనని అంతలా బాధ పెట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది అన్నాడు శ్రీ. అది మా ఇద్దరికి సంబంధించింది, మధ్యలో నీ జోక్యమేంటి? నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నీకు అవసరం లేని విషయాల్లో తలదూర్చకు అన్నాడు సంజయ్. ఎవరికి అవసరం లేదని చెబుతున్నావు? అసలు కావాల్సిందే నాకు అంటూ తాపిగా సమాధానం చెప్పాడు శ్రీ. అవును కదా, అయినా ఏముందిరా నీ దగ్గర అంతగా నిన్ను విడిచి రానంటుంది? అంతలా ఏం మభ్యపెట్టావో నాకు కాస్త చెప్పరాదు? ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం అన్నాడు సంజయ్. శ్రీ మళ్ళీ ఒక్కటి పీకాడు. ఈసారి సంజయ్కి పగలే చుక్కలు కనబడ్డాయి. అప్పుడే వచ్చిన వంశీ కూడా కోపంతో పిడికిలి బిగించి లోపలికి వస్తూ ఏదో మాట్లాడబోతున్న వంశీతో, నువ్వు ఉండు వంశీ, నేను చూస్తా వీడి సంగతి. సంజయ్ చెంపపై చేయి పెట్టుకుని, ఏంటి నువ్వు చూసేది, వాడు చూసేది? మీ ఇద్దరి సంగతి ఇప్పుడే తెలుస్తా. నన్నే కొడతారా? చెప్తా మీ సంగతి అని ఎవరికో ఫోన్ చేయబోయి మళ్ళీ ఆగాడు. ఏంటి ఆగావు? చేయి ఫోన్. ఎవరికి చేస్తావో నేను చూస్తాను అన్నాడు శ్రీ. ఏంటి వీడి ధైర్యం? నేను చేస్తానంటే కొంచెం కూడా భయపడడం లేదు అని మనసులో అనుకున్నాడు సంజయ్. శ్రీ వదిలేయండి అన్నది తార. శ్రీ సీరియస్గా తార వైపు చూశాడు. వారిద్దరినీ అలా చూసిన సంజయ్, అబ్బో ఏం కంట్రోల్, వావ్ సూపర్ అన్నాడు సంజయ్. అవునులే, ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎలాగా? బ్రో, నీకు బోర్ కడితే నాకు చెప్పు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నేనేమి అనుకోనులే అని వెకిలిగా నవ్వాడు. తార భయంగా శ్రీ వైపు చూస్తుంది. శ్రీ, సంజయ్ ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. హాస్పిటల్ అని కంట్రోల్లో ఉన్నా, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అద్దం లాంటి వాడిని. మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తా, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తాను. మరి నన్ను ఎలా చూడాలనేది నువ్వే నిర్ణయించుకోమరి అన్నాడు శ్రీ. అబ్బో, వచ్చాడండి హీరో. ఈయన గారి వేసే డైలాగులకి మేము వనకాలి. వెళ్ళవయ్యా వెళ్ళు, ఓ పెద్ద చెప్పొచ్చాడు మరి అన్నాడు సంజయ్. అసలు మా గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నావు సంజయ్ అన్నాడు శ్రీ. మీ ఇద్దరి వెధవ భాగోతాలు నాకెందుకు తెలియవు? అన్నీ తెలుసు. మీ ఇద్దరు షాపింగ్స్కి, హోటల్స్కి తిరగడం నేను చూశాను అన్నాడు సంజయ్. అంటే మమ్మల్ని ఫాలో అయ్యావా? సరే, అది కూడా వదిలే. ఏదో నీ క్యూరియాసిటీ వల్ల ఏదో మమ్మల్ని ఫాలో అయ్యావని అనుకుందాం. కానీ ఒక పెళ్లి కాని అమ్మాయి, అందులోనూ కాస్త పద్ధతైన అమ్మాయి, ఒక అబ్బాయితో హోటల్స్కి వెళ్తుందా? ఒకవేళ వెళ్ళినా కూడా అతనితో రూమ్లో గడుపుతుందా? సరే, తార అలాంటి అమ్మాయి అనుకుందాం. మరి నాతో వచ్చిన అమ్మాయి నీతో కూడా రావాలి కదా? తార సీరియస్గా శ్రీ వైపు చూసింది. శ్రీ తార వైపు చూసి, సారీ బంగారం, రెండు మాటలు అంతే అని. మరి ఎందుకు నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు? అంటే మన తార లాంటి అమ్మాయి ఒక అబ్బాయితో హోటల్ రూమ్కి వెళ్ళిందంటే ఆ అబ్బాయి తారకి అయితే భర్త అయి ఉండాలి, లేదా అన్న కానీ తమ్ముడు కానీ అయి ఉండాలి అని. ఐఎమ్ రైట్ సంజయ్, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? సంజయ్ అయోమయంగా శ్రీ వైపు తార వైపు మార్చి చూసి,
శ్రీ ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక శ్రీ వైపు చూస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే తారా మై వన్ అండ్ ఓన్లీ బెటర్ ఆఫ్ మై లవ్లీ వైఫ్ అన్నాడు శ్రీ. ఇదొక కొత్త డ్రామానా అన్నాడు సంజయ్. కొత్త డ్రామా ఏంటరా నా పిచ్చిన చెబుతుంటే అర్థం కావడం లేదా తను నా భార్య అని. అయినా ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమలాడుకోవడం, వారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు అన్నాడు శ్రీ. ఇంకా అలా ఏమేమి అనిపిస్తున్నాయి నీకు? నువ్వు తప్పుకుంటే ఆటోమేటిక్గా తను నాది అవుతుంది, అయ్యేలా నేను చేసుకుంటా అన్నాడు. నీకు ఇంత చెప్పినా అర్థం కాలేదా? నీకు విషయం తెలుసా? ఏంటో అంత గొప్ప విషయం. ఒక స్త్రీని అర్థం చేసుకోవాలంటే ఎవరి తరం కాదు. ఆమెని మించిన పుస్తకం లేదు, కళ లేదు. ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చినట్టే. అదేదో నేను చదువుకుంటా, నేర్చుకుంటా, నువ్వేమి దిగులు పడద్దు బ్రో, లైట్ తీసుకో అన్నాడు సంజయ్. రే వంశీ, ఈ తిక్కన ఎలా చెబితే అర్థమవుతుందిరా? రేషి వీడికి ఇలా చెబితే వినడు, మామయ్యతో చెబితే అప్పుడు వస్తాడు దారిలోకి అన్నాడు వంశీ. ఆయన ఎవరండి? మీ కంసమామ. ఆయనకి చెబితే ఆయన ఒప్పిస్తాడా తారని? శ్రీ నిన్ను అంటూ ముందుకు వచ్చి తన మోచేతితో సంజయ్ డొక్కలో ఒక్క పూట పొడవబోయాడు. వంశీ నువ్వు ఉండు శ్రీ అని. ఆయన ఎవరో నీకు తెలియదు కదా, ప్రసాద్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రసాద్ గారు మా మామయ్య. చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు. అంటే నువ్వు అన్నాడు సంజయ్. ప్రసాద్ గారి మేనల్లుని, గీతాని పెళ్లి చేసుకుని అల్లుడు కాబోతున్నాను, వాడిని, ఈ హాస్పిటల్ ఎండీని. ఒక్కసారిగా తెల్లముఖం వేసుకుని చూస్తున్నాడు వాళ్ళ వైపు సంజయ్. ఇంకో విషయం నువ్వు ఎవరికీ తెలియదు అనుకుంటున్నా, నీ కల్తీ మందుల విషయం కూడా తెలుసు. అలాగే నీ గురించి, అంజలి గురించి కూడా తెలుసు. ఈ విషయం నేనే మామయ్యకి చెప్పాను. ఈ విషయంలో నీకు వార్నింగ్ ఇచ్చిన మామయ్య తను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. ఇంకా మందుల బిజినెస్ గురించి తెలీదు. అది కానీ తెలిస్తే నువ్వు ఎక్కడ కూడా డాక్టర్గా చేయడానికి పనికి రాకుండా చేస్తాడు మా మామయ్య. ఆయన గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు సంజయ్ అన్నాడు. సంజయ్కి ఒక్కసారిగా ఇన్ని నిజాలు తెలిసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తున్నాడు. బయట నిల్చొని ఎవరూ రాకుండా చూస్తున్న నర్స్ డోర్ తీసి డాక్టర్ భాస్కర్ సార్ వస్తున్నారని చెప్పింది. అంతే, ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకొని ఏదో కేసు గురించి సీరియస్గా డిస్కషన్ చేస్తున్నట్టు కూర్చున్నారు. ఏం చేస్తున్నావు ఇక్కడ అని నర్సుని అడిగాడు భాస్కర్. డాక్టర్ తార కోసం వచ్చాను సార్ అన్నది నర్స్. మరి లోపల వెళ్లకుండా ఇక్కడ బయట నిల్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నావా అని సీరియస్గా అన్నారు భాస్కర్. అంటే డాక్టర్ వాళ్ళు ఏదో సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు సార్, కాసేపు డిస్టర్బ్ చేయొద్దని అన్నారు అన్నది నర్స్. ఎవరెవరు ఉన్నారు లోపల అంటూ డోర్ తీశారు భాస్కర్. అది అని అంటూనే ఉంది. ఈ లోపల ఆయన లోపలికి వెళ్ళారు. భాస్కర్ని చూడగానే అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు. గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ? ఒక పక్క హాస్పిటల్లో పేషెంట్స్తో రష్గా ఉంది, మీరేమో ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? అదేం లేదు బాబాయ్, తారతో మాట్లాడదామని నేనే వచ్చాను, శ్రీ వచ్చాం అన్నాడు వంశీ. తారా, సంజయ్ ఒక క్రిటికల్ కేసు స్టడీ చేస్తుంటే మేము చూస్తున్నాం. అదేదో వాళ్ళిద్దరూ చూసుకుంటారు, మీరు వెళ్ళి మీ కేసెస్ చూడండి అన్నాడు భాస్కర్. ఇప్పటికే చాలా బాగా డిస్కస్ చేసినట్టున్నారు, వెళ్ళి ముందు మీ డ్యూటీ సక్రమంగా చేయండి. సంజయ్ వైపు చూస్తూ, ఇప్పటికే కొంతమంది వల్ల హాస్పిటల్కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనని ఆలోచిస్తుంటే మీరు ఇలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడం ఏం బాగోలేదు అని అంటూ నర్మగర్భంగా నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే శ్రీ, వంశీ సంజయ్ని చూస్తూ, ఈయన ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం రా, అన్నీ ఇట్టే పసిగత్తేస్తాడు అంటూ నవ్వుకున్నారు. అదేంటి భాస్కర్ అంకుల్ నీ బాబాయ్ అని పిలుస్తున్నావు అన్నాడు సంజయ్. వంశీ శ్రీ వైపు చూసి ఒక నవ్వు నవ్వి, ఆయన నాకు సొంత బాబాయ్, అంటే మా నాన్నకి తమ్ముడు అన్నమాట. చిన్న పిల్లాడికి చెప్పినట్టు, అంటే అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు అన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పాలా? అమ్మాయిలు మాత్రం తీయగా మాటల్లో చెప్పి బుట్టలో వేసుకోవడం భలే వచ్చుగా అన్నాడు శ్రీ. అంతే కదా సంజయ్, నేనేమైనా మిస్ చేశానా చెప్పకుండా? కానివ్వండి, ఇప్పుడు మీ టైం నాకు వస్తుంది ఒకరోజు, అప్పుడు చెప్తా నేనేంటో అన్నాడు సంజయ్. ఎలా? ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే లాగా అంటూ నవ్వాడు శ్రీ. అరే శ్రీ, నువ్వు ఏ జమానాలో ఉన్నావు ఇంకా? ఇప్పుడు అది కాదురా అన్నాడు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఇది పాత సామెత. సంజయ్ మనిషి కాబట్టి తనకి ఓ 4-5 రోజులు తప్పక వస్తాయి. ఓకేనా సంజయ్ అంటూ నవ్వాడు. తారకి వీళ్ళని చూస్తుంటే భయంగా ఉంది, వీళ్ళు ఆ సంజయ్ని ఏం చేస్తారోనని. నవ్వండి, బాగా నవ్వండి, ఇంకా నవ్వండి, నాలో కసి పెరిగేటట్టు అని అన్నాడు సంజయ్. ఈరోజు నేను నడిచి వెళ్ళేటప్పుడు మురిగే ప్రతి కుక్కకి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ రేపు అనే రోజు నేను వెళ్ళే స్థానం చూశాక ఇప్పుడు మురిగిన ప్రతి కుక్క నా ముందు చొంగ కార్చుకుంటూ నిలబడుతుంది అన్నాడు. శ్రీ జాలిగా సంజయ్ వైపు చూసి వంశీ కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. ఇక మనం ఎన్ని చెప్పినా వేస్టే. ఇలాంటి సంజయ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సంజయ్ సీరియస్గా చూసి కామ్గా వెళ్ళిపోయాడు. శ్రీ, వంశీ ఉఫ్
పెద్ద తుఫాను వెలిసిందిరా. ఈ తుగ్లక్ సంజయ్ ఏం చేస్తాడో ఓ కంట కనిపెట్టాలి. పదరా వెళ్దాం మనం కూడా అంటూ లేచారు. శ్రీ తార వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. శ్రీ ఏంటి కోపంగా చూశాడు? ఇప్పుడు నేనేం చేశాను? ఆ చూపుకి అర్థం ఏంటి అని ఆలోచిస్తుంది తార. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.